నిన్ను ప్రభు పిలుస్తూ ఉన్నారు. నీవు వినుచున్నావా? ఈ ప్రపంచంలో అనేక వృత్తులు ఉన్నవి, కానీ దేవుని సేవ చేయటం ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు. ప్రభువా, నన్ను పంపుము అని చెప్పగలవా? యువతి, ప్రభువు పిలుపు నీ హృదయంలో వినిపిస్తే భయపడకు, స్పందించు. ఎందుకంటే బైబిల్ వాక్యం ఇలా చెప్తూ ఉంది, అప్పుడు నేను చెప్పి తిని, ఇదిగో నేను ఉన్నాను, నన్ను పంపుము. ఇదిగో నేను ఉన్నాను, నన్ను పంపుమని యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో విన్న విధంగా మరి నన్ను అనుసరింపుము, ఫాలో మీ అని యేసు ఒకప్పుడు శిష్యులను పిలిచారు. ఈరోజు ఆయన నిన్ను కూడా పిలుస్తూ ఉన్నారు. ప్రపంచానికి ప్రేమ, సేవ, సువార్త అవసరము. దేవుడు తన పని కోసము యువ హృదయాలను వెతుకుతూ ఉన్నాడు. మరి ప్రియ సహోదరి, బైబిల్లో వాక్యంలో వింటూ ఉన్నాం, వారు వెంటనే తమ వలలను విడిచిపెట్టి ఆయనను అనుసరించారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 20 వచనం. కావున యేసును అనుసరించడానికి ధైర్యం చెయ్యండి. పంట ఎక్కువ, పనివారు తక్కువ. ప్రపంచం నిండా దేవుని ప్రభుత్వ కోసం ఎదురు చూస్తూ ఉంది, కానీ సేవకులు చాలా తక్కువగా ఉన్నారు. కావున ప్రియ యువతి, దేవుడు నిన్ను తన పని కోసం పిలుస్తూ ఉన్నారు. దేవుడు నిన్ను తన పని కోసం పిలుస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు స్పందించు, ప్రభువును అనుసరించుము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. దేవుని పిలుపు జీవితపు గొప్ప సేవ. కావున ప్రియ సహోదరులారా, ప్రత్యేకించి యువతి 10వ తరగతి ఇంటర్ అయిపోయి ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారా? ఒక్కసారి మా సంస్థలోకి రండి. ఒక మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రిగేషన్ ఆఫ్ ది సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్స్ పిరింగ్పురంలో జాయిన్ కండి. ఒక్కసారి మీ యొక్క అడుగు వేసి దేవుని సేవ చేయడానికి ముందుకు రండి. తప్పకుండా దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వాదంగా మారుస్తారు. దేవుడు సమృద్ధిగా మీ కుటుంబానికి అన్నీ కూడా ఇస్తారు. కావున విశ్వసించండి, నమ్మండి. కాంగ్రిగేషన్ ఆఫ్ ది సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్స్ పిరింగ్పురంలో జాయిన్ కండి. మీ యొక్క జీవితాలను ప్రభు యొక్క సేవలో ధన్యం చేసుకోండి.